హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా. ఎపిసోడ్లో ఉన్నాయి, లైవ్లో లేవు, లైవ్లో ఉన్న ఎపిసోడ్ లేవు. లైవ్లోనేమో దివ్యాన్ని పిలిచి సలహాలు అడుగుతున్నారు, భరణి గారు అందరు పిలిచి అడుగుతున్నారు. అవి ఎపిసోడ్లో చూపించలేదు. లైవ్లోనేమో సంజన గారిని బ్యాడ్గా చూపించాడు, ఇక్కడ అక్కడే మంచిగా చూపించాడు. ఎపిసోడ్లోకి వచ్చాడు సంజన గారిని మంచిగా చూపిస్తున్నారు. ఏందో అర్థం పర్థం లేకుండా ఇప్పుడు చేసేవాడికి ఎలా ఉంటుంది, ఏది మంచో ఏది చెడు అర్థం కావట్లేదు. అంటే ఆ ముక్క ఆడుంటుంది, ఈ ముక్క ఏడుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కంటెండర్షిప్లో ఎవరున్నారు, ఎవరు గెలిచారు, ఎవరు కెప్టెన్ అయ్యారు, అసలు ఊహించిన పర్సన్ కెప్టెన్ అయ్యాడు. జనం అందరూ ఏమనుకుంటారు, ఇమ్మానుయేలే కెప్టెన్ అయి ఉంటాడు ఎందుకంటే సాక్రిఫైస్ చేశాడు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కదా. రండి మాట్లాడదాము. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళైతే బెల్ బటన్ నొక్కితే మన నోటిఫికేషన్ మీకు వస్తుంది డైరెక్ట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేనేం చెప్పుకున్నాము, ఆటలు అందరూ బాగా ఆడారు. లాస్ట్కి వచ్చేటప్పటికి రెడ్ టీంకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్, నెక్స్ట్ మళ్ళీ వాళ్ళే గెలిచి రెడ్ టీంలోనే ఇమ్మానుయేల్ కంటెండర్గా ఇద్దరు అయ్యారు. మళ్ళీ బిగ్ బాస్ చెప్పిన ట్విస్ట్ ఏంటి, మీకు ఆపోజిట్గా ఎవరిని ఎన్నుకుంటారని అంటే 2 జట్లు ఎన్నుకోమంటే 2 జట్లు తనూజ, సుమన్ గారు, రాము అండ్ రీతు, సంజన గారు ఆడితే ఇక్కడ రీతు గెలిచింది బ్లూ టీం నుంచి, ఎల్లో టీం నుంచి రాము గెలిచాడు. ఈ 4 కంటెండర్స్ అయ్యారు. అయితే బిగ్ బాస్ పెట్టే ట్విస్ట్ భలే ఉంటుందో, ఇంకా అది పెట్టలేదు ఏందో అనుకున్నా, పెట్టేశాడు. వీళ్ళ 4 భవిష్యత్తు ఎవరు కెప్టెన్ అయితే బాగుండిద్ది అనేది హౌస్ మేట్ చేతిలో పెట్టేశాడు. ఇంకెట్లుంటుంది, ఇంతకుముందు ఎట్టుంది, మిరపకాయలు దండేసి పెట్టమంటే శోభా శెట్టి బీపచ్చం చేసేసింది మిరపకాయల దండ ఎవరి మీద. ఎవరు కోపం వచ్చి మిరపకాయల దండ ఇసిరేసి దానికి నాకు సార్ కూడా అడిచారు ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తావా అని. చాలా బీపచ్చంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రీజన్లు చెప్తారు, ఆ రీజన్ ఎడకు నచ్చవు, కష్టపడ్డదంతా కూడా వేస్ట్ అయిపోయిద్దా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో భలే గొడవలు జరుగుతాయి. అది మళ్ళీ నామినేషన్లో కూడా ఇంకా దివే గొడవలు అట్లా వీళ్ళ చేతిలో పెట్టారు. ఇప్పుడు ఎవరో మనం ఏమనుకుంటాము, ఇమ్మానుయేల్ అయి ఉంటాడు ఎందుకంటే సాక్రిఫైస్ చేశాడు, గేమ్ బాగా ఆడాడు, పవన్ కళ్యాణ్కి గైడ్లైన్స్ ఇచ్చాడు అనే ఆలోచనలో ఉంటారు కదా. కానీ ఇక్కడే పప్పులో కాలేసావు, ఇమ్మానుయేల్ కాలే. ఎక్కడి నుంచి వచ్చారా నువ్వు తెలుసుకొని మాట్లాడన్నారే, ఆ పర్సన్ అయ్యాడు కెప్టెన్ అక్కడ, చూసారా. పైగా వాళ్ళ టీంనే మోసం చేసి ఎదుటి వాళ్ళకి వేరే వాళ్ళకి హెల్ప్ చేసింది, అది కూడా కాలం. అయితే ఏమేమి రీజన్ చెప్పారు, వీళ్ళని సెలెక్ట్ చేస్తా, ఎవరిని తీశారు అనేది కూడా మాట్లాడదాం. ఇమ్మానుయేల్ని ఫస్ట్ పవన్ కళ్యాణ్ తీసేశారంట. ఎందుకు, నువ్వు హౌస్ కెప్టెన్గా పనికిరావు, నీ అగ్రెసివ్ యాటిట్యూడ్ అది హౌస్లో పనికిరాదు. హౌస్లో ఉండాలంటే కోపం ఉండకూడదు, అందరిని సర్దుకొని పోవాలి, ప్రతి ఒక్కడు కూడా ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కడు చూసుకోవాలి, మానిటర్ చేయాలి. హౌస్ అంతా నీ చేతులు, హౌస్ అంతటికి అధికారం కాబట్టి ఈ యాటిట్యూడ్తో ఉంటే మాత్రం అక్కడ పనికిరాదని రీజన్ చెప్పుకుంటారు. సెకండ్ వచ్చి ఇమ్మానుయేల్ని తీసేశారు. ఇమ్మానుయేల్కి ఏమి రీజన్ చెప్పుకుంటారంటే మీరు కూడా గెస్ట్ చేయొచ్చు, నేను మనం చెప్పుకున్నాం కూడా. ఫస్ట్ పాయింట్ వచ్చి మీకు మీ అమ్మాయిన సంజన హెల్ప్ చేసింది. సెకండ్ వచ్చి నువ్వు ఆడుతున్నావు కానీ గేమ్లో సాక్రిఫైస్ చేస్తున్నామని ఆపలేదు. పైగా వీళ్ళని ఆడే చోట కూడా కొన్ని పౌల్ గేమ్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా యాక్సెప్ట్ అయ్యి గెలిచావు. సాక్రిఫైస్ చేశాడు కరెక్టే, నిన్న సంజన గారు చేసింది కూడా కరెక్టే, ఎందుకంటే పాపం తన కోసం సాక్రిఫైస్ చేశాడు కెప్టెన్సీని, కష్టపడి గెలుచుకున్నాయి. దానికి పాపం కృతజ్ఞతగా ఆమె ఏం చేసింది, ఏ టీంలో ఉండా నాకు సార్ వచ్చి పనిష్మెంట్ ఇస్తాడని తెలిసి కూడా దానికి కూడా సిద్ధపడి ఓపెన్ చెప్పేసింది, నా కోసం సాక్రిఫైస్ చేశాడు నా కొడుకు కాబట్టి వాడు కంటెండర్గా అవ్వాలి, కనీసం అదన్నా నేను హెల్ప్ చేయాలి అని ఓపెన్గా చేసింది. అంటే తర్వాత వచ్చే పనిష్మెంట్ కూడా తన పాపం యాక్సెప్ట్ చేసే కదా, ఎందుకంటే తన సాక్రిఫైస్ని తనకేదో రుణం తీర్చుకోవాలన్నట్టు చేసింది. కానీ అక్కడ అది ఎట్లుందంటే ఆటకు వచ్చేటప్పటికి పాపం అందరూ కష్టపడి ఆడుతున్నారు కదా, అందరూ ఎవరి కాళ్ళు ప్రాణం పెట్టి ఆడుతున్నారు. అక్కడ ఫిజికల్గా కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, ఒక్కొక్కళ్ళ పైన తొక్కుతున్నారు, ఎక్కడ తొక్కుతున్నారో తెలియట్లేదు, ఎవరికి మీద పడుతుందో తెలియట్లేదు. ఒకసారి ఊపిరి ఆడకపోతే భరణి గారు పాస్ ఇచ్చి వాళ్ళని లేపి వాడు ఓకే అన్నాక మళ్ళీ పెట్టడం, ఇదంతా కూడా ఫిజికల్గా చాలా ఫిజికల్ ఆటలు. నేను 2 రోజులు ఆడింది కూడా. మరి అంత కష్టపడ్డారు కదా, ఆ కష్టపడ్డ దాంట్లో కష్టానికి విలువ లేకుండా పాపం తన టీంనే ఓడేటట్టు చేయడానికి ప్రయత్నం చేసింది సంజన గారని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో కరెక్టే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్టే కదా. కానీ ఈమె సాక్రిఫైస్ చేయాలంటే వేరే ఏదైనా విధంగా చేసినా బాగుండేది, ఎందుకంటే అందరూ కలిసి ఉన్నది కాబట్టి అది తప్పని అనిపిస్తుంది. ఇప్పుడు నాకు సార్ కూడా జరుగుతుంది తప్పు కదా అని. దానికి రాము కూడా బాధపడ్డాడు, సుమన్ శెట్టి బాధపడ్డాడు. రాము ఏమన్నాడు, సాక్రిఫైస్ చేస్తుంది అని తెలిస్తే మాత్రం డైరెక్ట్ నామినేటే చేసేస్తాను నేను, ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం కదా, అట్లా హెల్ప్ చేయడం తప్పు కదా అని రీతు కూడా అడిగింది.
నువ్వు ఎవరినెవరిని లాగుతున్నావు, నీ కెప్టెన్ నీ ఎల్లో వాళ్ళనే లాగుతున్నావు, నువ్వు ఎవరు హెల్ప్ చేస్తున్నావు, డైరెక్ట్ కనపడుతుంది అక్కడ రెడ్ టీమ్కి హెల్ప్ చేస్తున్నట్టు. అట్లా చేస్తే ఎట్లా మేము అందరూ కష్టపడి ఆడుతున్నాం, ఫిజికల్ ఆడుతున్నాము, ఎంత దెబ్బలు తగులుతున్నాయి, మీరు అట్లా చేయకూడదు అని అంటే, నేను చేస్తానబ్బా, నా కోసం సాక్రిఫైస్ చేశాడు కెప్టెన్సీ, నేను చేస్తాను అని ఓపెన్ చెప్పేసింది. అయితే డైరెక్ట్గా చెప్పేసింది అబ్బా, వెనక ముందు ఏం ఆలోచించదు. సంజన గారు మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవ్వరికి భయపడదు. అటువంటి మనిషి అక్కడ హౌస్లో ఉండేది, లేకపోతే ఉండలేరు అక్కడ, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడకపోతే, అంత ధైర్యంగా మాట్లాడకపోతే. ఎందుకంటే అందరిని ఎదుర్కోవాలి కదా అని చెప్పేసింది ధైర్యంగానే. ఆ రీజన్లో పెట్టి ఇప్పుడు విమానం తీసేశారు. పాప విమానంలో పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. అన్ని ఆటలు గెలిచి పవన్ కళ్యాణ్ గైడ్లైన్స్ ఇచ్చి ఇంత చేసినంత కూడా నీళ్ళ పోసిన బురదలు పోసిన పన్నీర్లాగా అయిపోయింది పాపం కష్టం అంతా. నెక్స్ట్ వచ్చి తాడు రీతుని తీసేశారు. రీతుని ఎందుకు తీసుంటారంటే, నేను అనుకునే రీజన్ ఏంటంటే, నువ్వు గేమ్ ఆడతాం, గేమ్ బాగా ఆడింది, గేమ్లో మాత్రం నో డౌట్ 100% ఇచ్చేసింది. కానీ డెమాన్ చుట్టూ తిరగడం అనేదా, లేదంటే ఆడమాటలు డబుల్ గేమ్ ఆడుతుంది అనేదా, మరి ఏమి రీజన్ చెప్పాడు పూర్తి ఎపిసోడ్ చూడాలి. ఎందుకంటే మన ప్రోమోలో వచ్చింది కూడా మనం అనౌన్స్ చేయడానికి లేదు. అంటే ప్రోమోలో వచ్చింది ఒకలాగా ఉంటుంది, లైవ్లో ఒకలాగా ఉంటుంది, ఎపిసోడ్లో ఒకలాగా ఉంటుంది. అందుకే చేయలేం, మనం పూర్తిగా చూస్తేనే దాన్ని చెప్పగలం మనం ఏమి రీజన్ అనేది. ఓకే, లాస్ట్ వచ్చి ఎవరు మిగిలారు, మన రాము రాథోడ్ మిగిలాడు, కెప్టెన్ అయిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, భరణి గారు వచ్చి రాముకే ఓటేసాడంట. చూసారా, రీతు ఓటేయలేదు. ఎందుకంటే రాము అంటే ఫస్ట్ నుంచి కూడా భరణి గారికి చాలా ఇష్టం. ఎందుకంటే అరే నువ్వు చిన్న వయసు నుంచి కూడా, నీ వయసులో మేము ఎక్కడున్నామో తెలియదురా, నువ్వు ఇంత చిన్న వయసులోనే ఇంత పైకి వచ్చేసి నీ కుటుంబాన్ని నిలబెట్టి, నీ అన్న కాపురాన్ని నిలబెట్టి, నీ అన్న పిల్లల్ని నిలబెట్టి ఇంత చేస్తున్నావు అని వాడిని చాలా మెచ్చుకుంటారు. ప్రతిసారి కూడా ఏదైనా గేమ్కి వెళ్తుంటే కూడా రాము ఆల్ ద బెస్ట్ చెప్పన్నా అని భరణి గారిని వాటేసుకుంటే, భరణి గారు ఆల్ ద బెస్ట్ అని ముద్దు పెట్టుకొని చెప్తున్నాడు ప్రతి ఒక్క గేమ్లో. వాడు గమనించండి మీరు రాముని. అందుకని గౌరవం చాలా ఇస్తాడు భరణి గారికి రాము. దాన్ని బట్టి రాము పెద్దలంటే గౌరవం, తర్వాత తను ఎట్లా ఉంటాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం, తర్వాత ఆలోచించి గమనించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడిప్పుడే మొదలవుతుంది మన నామినేషన్ దగ్గర నుంచి. ఆ విధానం ఏదైనా కానీ ముఖం మీద చెప్పేస్తాడు. హౌస్ అంతా కూడా మేనేజ్ చేయగలనని రాము రాథోడ్ని కెప్టెన్ చేశాడు ఫ్రెండ్స్. మరి వీళ్ళ నలుగురిలో మరి రాము రాథోడ్ అవటం కెప్టెన్గా మీకు ఇష్టమేనా? ఎవరైతే బాగుండేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.